అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 59th డే. గ్యాంగ్టాక్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. నేను ఆల్రెడీ పొద్దున్న హాస్టల్ వికెట్ చేసి స్టార్ట్ అయిపోయినా. 9:30కే స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు ఎంత అవుతుంది? 11:30 అవుతుంది. 2 hours ఒకసేపు పడుకునండి. ఎంజీ మార్గ్ నుండి సిలిగురి వెళ్ళే షేరింగ్ ట్యాక్సీ కావాలంటే దేవరాలి స్టాండ్కి రావాలి. దేవరాలి స్టాండ్లో 3 ఉంటాయి. అందులో సిలిగురి అని చెప్పాలన్నమాట. చెప్తే అక్కడ షేరింగ్లో డ్రాప్ చేస్తారు. 30 రూపీస్ ట్యాక్సీలో. మళ్ళీ గ్యాంగ్టాక్ నుండి సిలిగురికి 400 రూపీస్ ట్యాక్సీలోనే. బస్సులు కూడా ఉంటాయి గ్యాంగ్టాక్ నుండి సిలిగురికి 200 రూపీస్. కాకపోతే బస్సులు చాలా టైం పడుతుంది, ప్లస్ కొన్నే ఉంటాయి కాబట్టి ట్యాక్సీయే ప్రిఫర్ చేసిన. నేనే ఫస్ట్ ఎక్కినా కాబట్టి ఫస్ట్ సీట్ దొరికింది. ఇట్లా ఉంటుంది రోడ్ అంతా. ఈ నార్త్ మ్యాక్సిమం ఇట్లానే ఉంటాయి. ఇట్లా ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి, వాళ్ళు రిపేర్ చేస్తూనే ఉంటారు. ఇట్లా జామ్స్ అయితేనే ఉంటాయి. అంతే, ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. రోడ్ అయితే ఇట్లానే ఉంటాయి. వచ్చేటప్పుడు కూడా ముందేదో యాక్సిడెంట్ అయిందంట, వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయినాయి. నిజంగా ఎక్కడికి పోవాలన్నా, ఎంత జాగ్రత్త పోవాలన్నా దేవుడు ఉంటేనే సేఫ్గా పోయి సేఫ్గా రీచ్ అవ్వగలుగుతాం. లేకపోతే అంతే. అయినా ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అవుతుంది. కానీ ఎంతైనా కొంచెం దేవుడి దయ ఉండాలి కంపల్సరీ. లేకపోతే గిన కష్టం. ఏమి యాక్సిడెంట్లు దేవుడా. ఇప్పటికీ 3 చూసిన. చాలాసేపు అయింది ఆపి జామ్ చేసిర్రు. ఈ డ్రైవర్ అన్న దేవుడా ఎంత ఫాస్ట్ నడుపుతున్నాడు అని. అవ్వ ఆగిన ఇప్పుడు బండి ఇట్లా ఆగుతుంది కదా, అట్లా కూడా ఆగుతలేడు. ముందు పోయి మళ్ళీ ముందు వేరే కార్ ముందు ఆపుతున్నాడు అనమాట. అంత ఫాస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు. చెప్పిన కదా ఇది 10 seater కెపాసిటీ అనమాట ట్యాక్సీ. ముందు 2 కూర్చుంటారు. నాకేమో ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇట్లా మొత్తం హిల్ ఏరియా కాబట్టి టర్నింగ్స్ ఉంటాయి. ఇట్లా ఒత్తుకొని నాకు ఎంత నొప్పి అవుతుందంటే చెయ్యి. చెప్పినా కూడా మెల్లగా నడపన్నా అని, అయినా కూడా అట్లనే నడుపుతున్నాడు. మొన్ననే ఈ 3-4 days అనుకుంటా ఈ ట్యాక్సీలో కూర్చొని రైట్ సైడ్ కాకపోతే లెఫ్ట్ హ్యాండ్ కాకపోతే రైట్ హ్యాండ్. చచ్చిపోతున్నాను నేను. ఎత్తిన వస్తుంది ఈరోజు ఎందుకో ఏమో. మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ నుండి. ఇది మా బండి. యాక్సిడెంట్ అయిన వెహికల్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ అన్న లేకపోయింటే పక్కన నా పని ఏమవుతుండదో నాకు కూడా తెలియదు. తెలంగాణ. आप पहले ये डोर अच्छे से करवा दीजिए प्लीज़. आप पहले ये डोर अच्छे से करवा दीजिए. గ్యాంగ్టాక్ నుండి సిలిగురి రీచ్ అయిపోయినా. తినడానికి వచ్చిన. ఈరోజు నా పక్కన ఉన్న అన్న లేకపోయింటే గిన నా పని అయిపోతుండే. ఈరోజు బతుకున్నా అంటే దానికి రీజన్ నా పక్కన కూర్చున్న అన్న, దేవుడి దయ, మా అమ్మ డాడీ ఆశీర్వాదం. నిజంగా నేను ఒకప్పుడు అంటే ఈ ట్రావెలింగ్ కంటే ముందు కానీ ఇంతకుముందు ఏదైనా అయినా కూడా నా కాళ్ళు చేతులు వణికిపోతుండే, ఏడుస్తుండే కూడా. వెంటనే అసలు నాకు వెంటనే ఏడుపొచ్చేస్తుంది. ఈరోజు అసలు ఎట్లా తెలుసా, యాక్సిడెంట్ అయింది ఒక దగ్గర. యాక్సిడెంట్ అయినందుకే వెహికల్ ఆగిందనమాట. యాక్సిడెంట్ అయినందుకు ఒక దగ్గర వెహికల్ ఆగితే ఎంతసేపు 1 hour ఆగినాం అనమాట. అక్కడనే 1 hour ఆగితే సరే అని చెప్పేసి ఎంతసేపు బండ్లో కూర్చొని అప్పటికే 4 గంటలు అయింది బండ్లో కూర్చొని. సరే అని చెప్పి దిగి కొద్దిసేపు నిలబడి
మళ్ళీ వచ్చి కూర్చున్నా లోపల. ఫస్ట్ నా పక్కన ఉన్న అన్ననే దిగుతా అని చెప్పేసి దిగిండు అనమాట. నేను కూడా దిగిన. ఉండి కొద్దిసేపు కూర్చున్న తర్వాత డోర్ సరిగ్గా లేదు, అది లూజ్ ఉంది. ట్యాక్సీ ఎక్కినప్పటి నుండి ఆ డ్రైవర్ అన్ననే వేస్తున్నాడు అనమాట. డోర్ లూజ్ ఉంది, చాలా లూజ్ ఉంది. నేను ఎక్కిన తర్వాత గట్టిగానే వేసిన. బండ్లు కదులుతుంటాయి కదా కొంచెం ముందుకి, అట్లా కొంచెము గ్యాప్ వచ్చేసరికి అన్న ఎక్కండి అనేసరికి ఎక్కిన, గట్టిగానే వేసిన నేను. అది ఏమైందో తెలియదు. ఇట్లా స్టార్ట్ అవ్వగానే నాకు బాగా హెడేక్ అవుతుందని చెప్పేసి ఇట్లా ఒరిగిన. కథ మా డోర్ ఇట్లా ఓపెన్ అయిపోయేసరికి అసలు నాకు నా చెయ్యి నేను ఇట్లా విండోకి పట్టుకున్నా. నా టీషర్ట్ మొత్తం నా పక్కన ఉన్న అన్న పట్టుకున్నాడు. నేను మొత్తం ఇట్లా పడిపోయినా, ఇంకా ఇట్లా పడిపోయి ఇట్లా జస్ట్ విండో ఒకటి ఇట్లా పట్టుకున్నా. నా టీషర్ట్ ఆయన పట్టుకున్నాడు. ఒకవేళ నా పక్కన అన్న లేకపోయింటే కదా కథం ఈరోజు చచ్చిపోతుండేది గ్యారంటీ. అసలు నాకు ఏడుపు రాలే, నా కాళ్ళు చేతులు వణకలే. అంత అంటే కొత్త ఉషానే చూసుకున్నా నేను ఈరోజు నా లోపల. అసలు నేనేనా ఏమి ఏడవలేదు, ప్లస్ నా కాళ్ళు చేతులు వణకట్ ఏం కాలే. అంటే నా బాడీ మీద నాకు ఎట్లాంటి ప్రేమ ఇష్టం ఏమీ లేదు. అంటే సరే ఏ టైంలో ఏమయ్యేది ఉంటే అది అవుతుంది అనే మెంటాలిటీ ఉండడం వలన, లేకపోతే ఇంతకుముందు కూడా అట్లనే ఉంటుండే. కానీ ఇంతకుముందు భయం అవుతుండే. ఏదైనా నేను స్కూటీ నడిపినా కూడా ఏదన్నా సడన్గా గుంత వచ్చినప్పుడు ఏదన్నా అందులో పడినా కూడా నా కాళ్ళు చేతులు వణికిపోతాయి, ఏడుస్తా వెంటనే. ఏడుపు వచ్చేస్తా. అసలు ఈరోజు ఏడవలేదు, నా కాళ్ళు చేతులు వణకలేదు. నేను అసలు పడిపోతుండే ఈరోజు, నేను అయిపోతుండే గ్యారంటీ. కానీ నాకు ఏం అనిపించలేదు. ఎందుకో తెలియదు, నాకు కూడా అర్థమవుతలేదు. చాలాసేపు ఆలోచించిన బండిలో కూర్చొని, ఏం అర్థం కాలే. ఎందుకు ఏడవలేదు, ఏడుపు రాలే, ప్లస్ నా కాళ్ళ చేతులు వణకలే. ఎవరితో మాట్లాడలే, కనీసం డ్రైవర్ని ఒక్క మాట కూడా అనలేదు నేను. ఇట్లా బండి ఇట్లా ఉంది కదా, చేపియాలి కదా అని చెప్పేసి. ఇంకా చాలాసేపు ఆలోచించి నా పక్కన ఉన్న అన్నకి ఫోటో తీసుకున్నా గుర్తుగా. ఈరోజు అన్న లేకపోతే ఏమవుతుండే అని చెప్పేసి ఫోటో తీసుకుంటే ఇట్లా అని అన్నాడు. అనేసరికి ఇంకా మీరు ఈరోజు లేకపోయింటే నేను ఏమవుతుండే నాకు కూడా తెలియదు అని చెప్పి అప్పుడు వీడియో తీసుకొని థ్యాంక్ యూ అని చెప్పిన. డ్రైవర్కి అప్పుడు చెప్పిన, ఫస్ట్ ఈ డోర్ సరిగ్గా చేయించండి అని చెప్పేసి. ఇంకో అదృష్టం ఏంటంటే ఆడ యాక్సిడెంట్ అయింది కాబట్టి వెహికల్ ఆగింది. ప్లస్ ఏమంటారు, చిన్నగా పోతుంది వెహికల్. రన్నింగ్ హెవీ స్పీడ్లో ఉండింటే వెహికల్ నా పరిస్థితి ఇంకెట్లుంటుండే. ఇంకొక హైలైట్ ఏంటంటే నేను ఇట్లా పడిన తర్వాత నా వెనకాల వెహికల్ ఏం లేదు. నేను అప్పటికి వెహికల్స్ ఇంకా ఆగినాయి అనమాట. నేను ఇట్లా పడిపోయి ఉన్నా, వెహికల్ ఏం లేదు కాబట్టి సరిపోయింది. ఇంకొక హైలైట్, నా పక్కన అన్న ఉన్నాడు. లేకపోయింటే అప్పుడు కూడా అన్న లేకపోయింటే కూడా అన్న ఆడికి కూడా అన్నాడు, నువ్వు బక్కగా ఉన్నావు కాబట్టి, పట్లగా ఉన్నావు కాబట్టి నేను పట్టుకోగలిగిన. ఒకవేళ హెవీ పర్సనాలిటీ ఉండింటే నేను పట్టుకోలేకపోతుండే అని అన్నాడు. ఫస్ట్ ట్యాక్సీ ఎక్కేటప్పుడు కూడా ఆయన నేను డోర్ దగ్గర కూర్చుంటా అంటే, లేదు నేను కూర్చుంటా అని చెప్పిన. అది కూడా అన్నాడు, నేను డోర్ దగ్గర కూర్చుంటే నువ్వు నన్ను పట్టుకోకపోతుండే అని చెప్పేసి. మేబీ మరి ఒకవేళ ఆయన పడే ప్లేస్లో నేను పడినానా, లేకపోతే నేనుండే ప్లేస్లో ఆయన ఉన్నాడా, దేవుడికే తెలియాలి. ఇంకా అట్లా అయింది ఈరోజు. ఇంకోటి ఏమైందంటే, ఇప్పుడు గ్యాంగ్టాక్ నుండి ఇక్కడ సిలిగురి వచ్చేసినాం కదా, ట్యాక్సీ స్టాండ్లో వచ్చేసిన తర్వాత ట్యాక్సీ దిగిన తర్వాత నేను హోటల్కి పోయినా. ఒక హోటల్కి, అది ఫుల్ ఉన్నారు. ఈ వెజ్ థాలీ లేదనమాట, అన్నం లేకపోయేసరికి వేరే దగ్గర పోదాంలే అని చెప్పేసి చాలా ముందుకు ఒక 1 కిలోమీటర్ వచ్చిన. 1 కిలోమీటర్ వచ్చేసరికి నా బాటిల్ మర్చిపోయినా. దేవుడా, బాటిల్ ఎట్లా మర్చిపోయినా నేను? నా బుజ్జి బంగారం అది. ఒక 1 ఇయర్ నుండి అదే కాపాడుతుంది నన్ను. మళ్ళా జల్దీ ఉరుక్కుంటూ పోయినా. ట్యాక్సీ దగ్గర ఏమైనా మర్చిపోయినానేమో, నాకు కూడా గుర్తులేదు ట్యాక్సీ దగ్గర ఉందా లేకపోతే హోటల్లో ఉందా అని చెప్పేసి. జల్దీ మళ్ళీ ఆటో తీసుకొని ట్యాక్సీ స్టాండ్ దగ్గర పోయి ట్యాక్సీ దగ్గర చూస్తే లేదు బాటిల్. మళ్ళీ ఆ హోటల్లో పోయి చూస్తే అక్కడ ఉంది. ఇప్పుడు బాటిల్ మళ్ళీ తెచ్చుకొని వచ్చి తింటున్నా. ఈరోజు అంతా ఇట్లా అయింది సిచ్యువేషన్. ఆల్రెడీ ట్యాక్సీ ఎక్కేటప్పుడే అన్నాడు అనమాట, నేను విండో దగ్గర కూర్చుంటా అని చెప్పేసి.
లేదు నేను కూర్చుంటా అని చెప్పిన. ఒకవేళ నిజంగా నా ప్లేస్లో విండో దగ్గర అన్న కూర్చుని ఉంటే కదా నేనైతే పట్టుకోకపోతుండే, ఎందుకంటే ఆయన హెవీ పర్సనాలిటీ కాబట్టి అస్సలు పట్టుకోకపోతుండే. ఈరోజు చాలా నేర్చుకున్నాను నేను. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనము ఫేస్ చేసేలాగా ఉండాలి, అలర్ట్గా ఉండాలన్నమాట. ఎప్పుడు ఏమయ్యో తెలియదు. అనుకున్నాను నేను ఏమన్నా ఈరోజు ఇట్లా అవుతుందని చెప్పేసి, సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడి దయ ఉండాలి, ఇట్లా యాక్సిడెంట్ అయ్యిందని ఇట్లా తెలియగానే దేవుడి దయ ఉండాలి అని అనుకున్నా. ఆ డైలాగ్ కూడా చెప్పినా నేను వీడియోలో. అది నాకే ఎక్స్పీరియన్స్ అయింది. నిజంగా ఆయన దయ ఉంది కాబట్టి ఉన్నా. ఇంకా నిజంగా ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఫేస్ చేసుకొని ఎదుర్కొనేలాగా ఉండాలన్నమాట. ఇంకా నా పక్కన కూర్చున్న ఆయన బుద్ధిజం అనమాట. వాళ్ళు ఇప్పుడు మనము మన దేవుళ్ళని ఎట్లా నమ్ముతామో వాళ్ళు అట్లా బుద్ధిజంని నమ్ముతారు అనమాట. ఇంకా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నా. బుద్ధిజంలో 2 టైప్స్ ఉంటాయంట, తెరవాది బుద్ధిజం, ఇంకా మహాయాన బుద్ధిజం. ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు మహాయాన బుద్ధిజము. వీళ్ళు పర్టికులర్గా కైండ్ ఇంకా కంపాషన్ ప్రాక్టీస్ చేస్తారంట. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు తెరవాది బుద్ధిజము. వాళ్ళు ఎక్కువ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారంట. ఇది అన్ననే చెప్పిండు నాకు. నేను అడిగిన ఇట్లా రెడ్ కలర్ డ్రెస్ ఏంది, ఎల్లో కలర్ డ్రెస్ ఏంది, డిఫరెన్స్ ఏంది అని చెప్పేసి అప్పుడు చెప్పిండు. ఇప్పుడు ఇంకా తినేసి అస్సాంకి స్టార్ట్ అవ్వాలి. ట్రైన్ సాయంత్రం ఉంది. సాయంత్రం అంటే ఇంకొక 2 గంటలు ఉంది అంతే. అయితే ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెప్పినా అంటే, నేను చెప్పకపోతుండే అమ్మ డాడీ బాధపడతారు మళ్ళీ వీడియో చూస్తా అని. కానీ మంచి ఒకటే కాదు లైఫ్లో, ఇట్లాంటి చెడు విషయాలు కూడా అవుతుంటాయి. అట్లాంటివి మనము ధైర్యంగా ఫేస్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నా ఈ వీడియో. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, తిన్న తర్వాత నేను ఇక్కడ మార్కెట్ ఒకటి ఫేమస్ అంట, హాంకాంగ్ మార్కెట్ అని. అదే హాస్టల్లో కలిసిరు కదా అమ్మాయిలు, వాళ్ళు చెప్పారు అనమాట, ఒకవేళ సిలిగురి వెళ్తున్నావు కదా వీలైతే అక్కడ మార్కెట్ వెళ్ళు అని చెప్పేసి. ఎట్లా కొంచెం టైం ఉంది కదా ట్రైన్కి అని చెప్పి ఇప్పుడు అక్కడ వెళ్తున్నా. ఇట్లా రోడ్ దాటి వచ్చిన బ్యాగ్ పెట్టిన బాటిల్ లేదు, మళ్ళీ మర్చిపోయినా. ఈరోజు సెకండ్ టైం. అసలు ఎప్పుడు నేను అన్నీ చూసుకుంటాను బాగా, అంటే నాకు అదే గుర్తొస్తుంది అనమాట, అదే విషయం. అరే నేను ఎందుకు ఏడవలే, ఎట్లా ఏడవలేదు అంటే మంచిగా ఉన్నా నేను, ఇంత ధైర్యంగా ఫేస్ చేయగలిగినానా. నిజంగా నాకు ఒక్క చుక్క కూడా ఏడుపు రాలే, ఇప్పుడు కూడా ఏం వస్తలేదు. లేదంటే ఉత్తగానే ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఫస్ట్ టైం ఈరోజు రెండుసార్లు బాటిల్ మర్చిపోయినా, లేదంటే దీన్ని ఎప్పుడు మర్చిపోను నేను. ఎందుకంటే ఇదే కాపాడుతుంది సంవత్సరం నుండి. మళ్ళీ పోయి ఉరుక్కుంటా పోయి బయట కూర్చున్న ఒక అంకుల్ కూర్చున్నాడు. ఆ అంకుల్ చూసి అయ్యో బాటిల్ మర్చిపోయిందని చెప్పేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇస్తున్నాడు. సెకండ్ టైం ఈరోజు బాటిల్ మర్చిపోవడం. ఇంకా నాకు జర్నీస్ అంటే మస్తు భయం. ఇంతకుముందు ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంటాయి కాబట్టి నేను కొత్త స్కూటీ మీద పోయినా కూడా మస్తు భయపడతా అనమాట. ఫాస్ట్గా పోతాయి మస్తు భయపడతా. మస్తు భయపడతా. అట్లాంటిది ఈరోజు అంత చచ్చిపోయే సిచ్యువేషన్ వస్తే కూడా నాకు ఏం అనిపిస్తలేదు అని. నాకు అంటే నా బాడీ మీద ఫస్ట్ నాకు పోయిందనమాట. ఓన్లీ నాకు నా సోల్ ఇంపార్టెంట్. నా మనసు ఏం చెప్తే అదే నేను వింటున్నా. ప్రజెంట్ అంటే ఒక 1 year నుండి, ఎప్పుడైతే కాలేజ్ అయిపోయిందో కొంచెం జాబ్ చేసి బంద్ చేసిన దాని తర్వాత నుండి నా మనసుకి ఎట్లా నచ్చితే నేను అట్లా ఉంటున్నా. అదే నాకు ఇంపార్టెంట్. కాబట్టి దానివల్లనా లేకపోతే ఏంది ఈరోజు నేను ఎట్లా ఫేస్ చేసిందో నాకు కూడా అర్థమవుతలేదు. నిజంగా అర్థం కావట్లే. అసలు బాడీ మీద ఏం లేదు, అంటే ఇట్లా అయ్యింది కదా అని. చిన్న చేతికి ఒక గీత పడింది, కాలుకి ఒక గీత పడింది, మండుతుంది కొంచెం కాలు. అయితే ఇక్కడ హాంకాంగ్ మార్కెట్కి వచ్చిన అనమాట నేను. నిజంగా చాలా తక్కువ ఉన్నాయి. గ్యాంగ్టాక్లో అయితే మస్తు ఎక్స్పెన్సివ్. థ్రిఫ్ట్ స్టోర్లోనే 600-700 చెప్పేటళ్ళు. ఇక్కడ టాప్స్ అన్నీ మంచిగా ఉన్నాయి అమ్మాయిలకి. ఇదిగోండి, ఇవి స్లీవ్లెస్ టీషర్ట్స్ 150, ఇది కూడా 150. ఇవన్నీ 100 అనమాట. పెద్ద టీషర్ట్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. మళ్ళీ
అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి కదా అవి అన్నమాట. ఏ కిత్నే కా ఏ వాళ్ళ టీ షర్ట్ ఇవి కూడా 150, ఇవి కూడా 150, 100 అన్ని. క్లాత్ కూడా చాలా మంచిగా ఉంది, నేను చూసిన పత్లాగా ఏం లేవు, చాలా మంచిగా ఉన్నాయి. ఇదో ఈ భయాన్ని అనమాట షాప్ ఓనర్. ఎప్పుడన్నా సిలిగురి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకోండి. ఠీకే భయ్యా చల్ది. సిలిగురిలో ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. ఈ అన్న అయితే బ్యాగ్ ఇక్కడనే పెట్టేసి పోయినా అనమాట, మస్తు బరువు ఉందని చెప్పేసి. బ్యాగ్ ఇంకా బాటిల్, నా బాటిల్ నింపించిండు, నింపి పెట్టిండు ఆల్రెడీ నేను వచ్చేసరికి. థ్యాంక్ యూ భయ్యా. బాయ్ బాయ్. సాక్షి చెప్పింది కానీ మర్చిపోయినా. ఏమంటారు ఇద్దరం కలిసి షాపింగ్ చేసినాం మేము ఇద్దరము. చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ కాస్ట్, చాలా బాగున్నాయి, మస్తు వెరైటీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా తక్కువ కాస్ట్. ఇక్కడనే పరిచయం అయింది వీళ్ళిద్దరు. ఈయనదైతే ఇదే షాప్, మంచిగా ఉన్నాయి ఈయన దగ్గర కూడా. బాయ్ బాయ్. 50-50 ఈ అంకుల్ అన్న పక్క షాపే అన్నమాట. तेलंगाना से ठीक है, तेलंगाना को आ जाओ, हैदराबाद. वो तो आपके इंस्टाग्राम पे है ना, मैसेज करते हैं. आज आप आपके साथ ही रहेगी? नहीं, अभी इधर ही मिला है उसको. अच्छा. हाँ, अभी जाना है मेरे को. कहाँ जाना है? असम जाना है अभी. वो ब्लॉगर है क्या? हाँ. अच्छा, ब्लॉगर वो दे दीजिए, थोड़ा हम आपका ब्लॉग देखेगा रात को सोते क्योंकि दिन को तो टाइम नहीं है. ठीक है बाय. ఎన్ని రోజులకి దోశ తింటున్నాను ఇక్కడ సిలిగురిలో. మార్కెట్ అంతా మంచిగా తిరిగిన ఆ పిల్లతోని, సాక్షితోని. ఫస్ట్ నేను అన్న దగ్గర చూస్తుంటే వచ్చిందనమాట, వచ్చి మాట్లాడింది ఇట్లా తీసుకో అట్లా తీసుకో అని చెప్పి. తర్వాత ఆమె వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయినా. ఒక దగ్గర కూర్చుని ఉంటే అప్పుడు చూసిన అనమాట. చూసి ఇద్దరం కలిసి ఇంకా మళ్ళీ తిరిగిన. బాగుంది కానీ పట్లా ఉంది దోశ. ఎంత 80 దోశ. అన్న అయితే మంచిగా నేను వచ్చేసరికి వాటర్ నింపి పెట్టిండు. లగేజ్ మోసుకొని తిరగాలంటే అస్సలు కాదు, అందుకని అన్న దగ్గర పెట్టేసిపోయాను అనమాట వాటర్ బాటిల్, లగేజ్. చూసొద్దామని చెప్పేసి మంచిగా వచ్చేసరికి బాటిల్ నింపి పెట్టింది. నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు ఇంకా ట్రైన్ ఎక్కితే మళ్ళీ ఫుడ్ స్టేషన్లలో ట్రైన్లలో ఏడబడతాడా మంచిగా ఉండదు, అందుకని తినేసే ఎక్కుదామని చెప్పేసి తింటున్నా. ట్రైన్ 8కి ఉంది, సీట్ ఎట్లా దొరుకుతుందో ఏమో ఇప్పుడు. సిలిగురి నుండి అస్సాంకి స్టార్ట్ అయిపోయినా కామాఖ్య జంక్షన్కి. టికెట్ వచ్చేసి 155 రూపీస్. ట్రైన్లో వెళ్తున్నా, ఖాళీగానే ఉంది ట్రైన్, మంచిగా పైన ఎక్కి కూర్చున్నా. ఇదేమంటారు కడ్డీలేదన్నమాట పైన. ఒక్క నిమిషం, ఇదిగోండి ఇట్లా కడ్డీలేదు, మస్తు చాలా నొప్పి అవుతుంది బాడీ అంతా. అందుకనే స్లీపింగ్ బ్యాగ్ వేసేసుకున్నా. మంచిగా ఖాళీగానే ఉంది ట్రైన్, మంచిగా సీట్ దొరికింది, లేకపోతే మస్తు కష్టం అవుతుంది. గుడ్ నైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.